గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందుగా నల్గొండ జిల్లా రైతుల పక్షాన తెలంగాణ రైతుల పక్షాన వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మీరు ఒకసారి చూడండి సార్, మా దగ్గర రైతులు ఇంకా ఎక్కువ ఇంకొక పెట్టినాం. మేము ఎవరికి రమ్మని చెప్పలేదు. 5 కిలోమీటర్ల నుంచి నేను ట్రాక్టర్ నడుస్తుంటే న్యాయమడి వేలాదిగా స్వచ్ఛందంగా రైతులు, అక్క చెల్లెళ్ళు, మహిళలు కూడా ఎంతో మంది ఉరుకొస్తుంది ఏమన్నా నా ట్రాక్టర్ ఏమడి. మీకు నల్గొండ జిల్లా రైతుల పక్షానే కాకుండా మా నల్గొండ జిల్లాలో సార్ ముఖ్యమంత్రి గారికి దాదాపు 78,757 కుటుంబాలు, అంటే ఖాతాలు 83,121 ఖాతాలు, 481,63,00,000 రూపాయలు ఒకటే రోజు మా రుణ విముక్తి కల్పించిన మీకు మా జిల్లా రైతాంగం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. మీకు ధన్యవాదాలు తెలియజేస్తుడు. మీరు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పొందనున్న రైతులు 10,83,004 మంది, 11,50,53 ఖాతాలు, మొత్తం దాదాపు 6,097 కోట్ల రూపాయలు చేసి రైతు బాంధవునిగా పేరు తెచ్చుకున్నాం. తప్పకుండా రైతుల సహకారంతో పాటు మీరు ఆ రోజు రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఇచ్చిన రైతు డిక్లరేషన్ ప్రకారం అసలు ఎవరు కూడా నమ్మలే. గతంలో 1,00,000 రుణమాఫీ చేస్తానని 6-7 పద్ధతులు వాయిదాలలో చేస్తే అది బ్యాంకు వడ్డీకే సరిపోయింది. కానీ ఇవాళ ప్రతి ఒక్క రైతు 2 రూపాయలకు 3 రూపాయలు బయట వడ్డీ తెచ్చుకొని ఇవాళ రుణవిముక్తి చేసినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇంకా కూడా రాబో కాలంలో మా పెద్ద అగ్రికల్చర్ మినిస్టర్, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు కూడా ధన్యవాదాలు. రాజును మాట్లాడలేదు నువ్వు ఎంకన్నా మీ జిల్లా భారతదేశ సీఎం గారితో మాట్లాడు. వెంకటరెడ్డి గారు, మీ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన ఇన్ఛార్జ్ ఉన్న నల్గొండకే ఎక్కువ నిధులు తీసుకుపోయిండు. 481 కోట్లు. 481 కోట్లు. ధన్యవాదాలు సార్. వారికి మీకు మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. తప్పకుండా మా జిల్లాలో మన కరువుతో ఎస్ఎల్పిసి సొరంగం ఎప్పుడో మొదలు పెట్టాం సీఎం గారు. మొన్ననే మీరు గ్రీన్ ఛానల్లో దాన్ని పూర్తి చేస్తానని మాట ఇచ్చినందుకు మీకు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా బ్రాహ్మణ ఢిల్లీ ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్నందుకు మా జిల్లా యంత్రాంగం తరఫున మా రైతుల పక్షాన ఈ రోజు నిజంగా మాకు ఒక పండుగ సారియాలని నేను ఎప్పుడు చూడలే. ఈ రోజు 1000 మంది రైతులు నేను ట్రాక్టర్ నడుపుతుంటే ఉరుకొస్తుంటే వాళ్ళ ముఖాలలో సంతోషం. నిజంగా రైతుల పక్షాన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.